హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సన్నకార పూసను చేస్తున్నాను. సన్నకార పూస గుల్లగా కరకరలాడుతూ మనకు చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ సన్నకార పూస చేసేదానికి మనం తీసుకునే బియ్యం పిండి, శనగపిండి రెండింటిని మనము జల్లి పట్టుకోవాలండి. ఎప్పుడు కానీ జంతికలు చేసేటప్పుడు కానీ సన్నకార పూస చేసేటప్పుడు కానీ మనము పిండి అనేది బియ్యం పిండి, శనగపిండి వాటిని మనము జల్లి పట్టుకోవాలి. అప్పుడే మనకు ఇవి క్రిస్పీగా గుల్లగా వస్తాయండి. నేను చెప్పే టిప్స్ అనేది ఫాలో అవుతూ చాలా ఈజీగా ఈ సన్నకార పూసను చేసుకోవచ్చండి. ముందుగా ఒక వెడల్పాటి బేషన్ తీసుకునేసి నేను బియ్యం పిండి, శనగపిండిని ముందుగానే జల్లి పట్టుకున్నానండి. ఇక్కడ మెజర్మెంట్గా 3 కప్పులు బియ్యం పిండి, 2 కప్పులు శనగపిండిని తీసుకునేసి ఈ విధంగా స్పూన్తో బాగా కలుపుకోవాలండి. 2 పిండిలు అంటే బియ్యం పిండి, శనగపిండి బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 స్పూను వాము పొడి, తర్వాత కారం అనేది నేను 2 స్పూన్లు వేసుకున్నాను. టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అనేది నాకు కరెక్ట్గా నేను 1.5 స్పూన్ వేసుకున్నానండి. అంటే మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఈ విధంగా మనం వేసిన తర్వాత ఒకసారి ఈ కారము, సాల్ట్, తర్వాత వాము పొడి పిండిలో కలిసే విధంగా చేత్తో బాగా కలుపుకోవాలండి. ఇలాగ కలుపుకున్న తర్వాత వెన్న కానీ, కాచిన నూనె కానీ లేదా నెయ్యి కానీ మనము 2.5 టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి. ఇలాగ నేను నెయ్యి అనేది ఒక 2.5 టేబుల్ స్పూన్ వేసుకునేసి పిండిలో కలిసే విధంగా మనము చేత్తో బాగా కలుపుకోవాలి. పిండిలో బాగా కలుపుకున్న తర్వాత మనము ఇలాగా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనము వేసిన సాల్ట్, కారం అనేది ఎక్కువ అంటే మనకు తక్కువ అనిపిస్తే మనము ఇక్కడ వేసుకోవచ్చండి. తర్వాత మనము వేసిన ఆయిల్ కానీ లేదా వెన్న కానీ, నెయ్యి కానీ ఇదంతా కూడా పిండిలో కలిసిన తర్వాత మనం చేత్తో ముద్దలాగా కట్టాలి. అప్పుడు మనకు తెలుస్తుందండి ఈ పిండి అంటే మనం వేసిన ఆయిల్ అనేది పిండిలో కరెక్ట్గా సరిపోయిందో లేదో అనేసి. మనము ఇలాగ ముద్ద కట్టినప్పుడు సరిగా రాకపోతే మరి కొద్దిగా వేసుకోవాలండి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మనము కలుపుకోవాలి. మీడియంగా కలుపుకోవాలి. అలా కలుపుకుంటేనే మనకు జంతికలు అనేది గుల్లగా కరకరలాడుతూ వస్తాయి. కానీ మనము మరీ సాఫ్ట్గా కలుపుకున్నామనుకోండి నూనె అనేది ఎక్కువగా పీలుస్తుంది. గట్టిగా కలుపుకున్నా కూడా మనకు మురుకులు అనేది ఈ సన్నకార పూస అనేది గట్టిగా వస్తాయండి. కాబట్టి మీడియంగా కలుపుకునేసి ఒక కాటన్ క్లాత్ను తడి చేసి గట్టిగా నీళ్ళు అనేది పిండేసి మనము ఈ పిండికి కవర్ చేసుకోవాలండి. తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి డీప్ ఫ్రై కోసము స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అంతా హీట్ ఎక్కేలోపు మనం ఒక్కరమే చాలా ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను చూడండి. ఒక వెడల్పాటి బేషన్ తీసుకునేసి ఈ విధంగా పేపర్ ప్లేట్స్ ఉంటాయి కదండి, ఆ పేపర్ ప్లేట్స్ చిన్నవి తీసుకునేసి దానికి ఆయిల్ అనేది మనం పూసేసి మురుగులు కొట్టడానికి కొద్దిగా ఆయిల్ అనేది పూసుకునేసి దాంట్లో మనము సన్నకార పూస చేసుకునే ప్లేట్ అనేది పెట్టుకునేసి ఈ విధంగా మనము ఈ పేపర్ ప్లేట్ పైన సన్నకార పూసను ఒక 4 కానీ 5 కానీ చేసుకోవచ్చండి. పేపర్ ప్లేట్లు పెట్టుకునేసి దానికి ఆయిల్ పూసేసి తర్వాత ఈ విధంగా సన్నకార పూసనంతా వేసుకునేసి ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి మనం చేసిన ఈ సన్నకార పూసను మనము పేపర్ ప్లేట్తో డైరెక్ట్గా ఆయిల్లో ఇలాగా వేసుకోవచ్చండి. వేసుకునేసి ఒక 2 నిమిషాలు ఒక సైడు బాగా మనకు వేగిన తర్వాత మరొక సైడుకు ఈ సన్నకార పూసను మనము ఈ విధంగా తిప్పుకోవాలండి. మనకు ఎర్రదారగా వచ్చిన వెంటనే మనం తీసేసేయాలి. అంతే అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసడానికి ఉపయోగపడుతుంది. ఇలాగా చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను చెప్పే టిప్స్ అన్నీ ఫాలో కండి. మనం పేపర్ ప్లేట్ మీద వేసుకున్నామంటే ఎన్ని అయినా కూడా ఈజీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.